మా అన్నయ్య వదిన ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎంత కలకల్లాడుతూ ఉండేది. ఇప్పుడు ఆడదిక్కు లేక బొగులు బొగులు మట్టు ఉంటే నా కడుపు చెరువైపోతోంది అనుకో లక్ష్మయ్య. సుగుణ, నీ బావ వస్తే సిగ్గు గిగ్గు లేకుండా ధైర్యంగా మాట్లాడేసి. దుర్గం గారు, మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడొచ్చి మా బాబు గారిని మంచి దారిలో పెడతారా అని దేవుడికి మొక్కుతా ఎయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నానంటే నమ్మండి. ఉయ్యాల్లో పెట్టినట్టుకుని ఊరంతా తిరిగినట్టు బంగారం లాంటి సుగుణమ్మ గారు ఉండగా మా బాబు గారు మాట మాట్లాడితే లక్ష్మో 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 అంటే అదే పనిగా ఇదైపోతుంటారు. అదేం కర్మమో గాని. అదేవత్త లక్ష్మీవతి, నా కూతురు ఇంట్లో కాలడానికి అదేవత్తి. ఆ లక్ష్మి పెళ్లి కూడా అయిపోయింది అమ్మగారు. అయితే మట్టుకే ఆ వెనకాలే పడి డబ్బు అంతా లెక్క పత్రం లేకుండా ఎర్రజిమ్మి పాడు చేసి వేస్తున్నాడంటే నమ్మండి. ఈ మాట విన్నప్పటి నుంచి నా ఒళ్ళు మండిపోతుంది నా లక్ష్మయ్య. మా అమ్మ నాన్న ఈ ఆస్తి ఎంత కష్టపడి సంపాదించారు చెప్పు. అయిందేదో అయిపోయింది కానీ అమ్మగారు వచ్చినారు, ఎట్టాకు రానే వచ్చారు. సుగుణమ్మ గారికి మా బాబు గారికి మూడేసి కానీ మీరు ఇక్కడ నుంచి కదలటానికి వీలు లేదు. కదలడమా? పెళ్లి చేయడమే కాదు, ముక్కుకు తాడో ఈడ్చుకొచ్చి మూల కూర్చోబెడతా. అయినా లక్ష్మయ్య, మా సుగుడికి ఏం లోపం చెప్పు. లోపం మీరు మా బలేవరే నమ్మగారు. సుగుణమ్మ గారు లాంటి బంగారు బొమ్మ దొరకటం మా బాబు గారికి అదృష్టం పండినట్టే. లక్ష్మయ్య, అమ్మాయికి డాన్స్ కూడా నేర్పించాను. డాన్సే? భలే భలే. బాబు గారు వచ్చారు. రాని లక్ష్మయ్య బాబు, లక్ష్మిని వాళ్ళన్నింటి గారు వచ్చాను. మీ మేనత్త గారు మరదలు వచ్చారు బాబు. వస్తే రానివయ్యా, ముందు సంగతి అత్త నువ్వు కూడా విను. భర్త జైలుకి వెళ్తే భార్య ఎక్కడ ఉండాలి? పుట్టింటి దగ్గరేనా? వాళ్ళనే శశాంబర్ అన్నాడు అంటే నేను విడిచిపెట్టలేదు. చేతిలో డబ్బెట్టి గడ్డకి చేపెట్టాను. వాళ్ళనే చల్లగా చాపడ్డాడు. ఏమిటాని వాగుడు? ఇంకా ఉంది వినత్తా. ఎంత పుట్టిల్లైతే మాత్రం భర్త లేకుండా భార్య ఎలా ఉంటుంది? రఘు జైలు నుంచి రావడానికి 1 సంవత్సరం పడుతుంది. అంతవరకు ఎలా ఉంటుందో ఏమో పాపు. అయితే లక్ష్మయ్య చెప్పింది నిజమే అన్నమాట. నీకన్నా మర్చిపోయిందా ఏమిట్రా? అత్త సుగుణ, నేను ఇంతసేపు మాట్లాడుతున్నది మీతోట. శంకు ఆగు. ఎక్కడికి రా పరిగెడుతున్నావు? పో అత్త. మళ్ళీ ఇంకా నన్ను బాయి చేద్దామనుకున్నావా? నా మాట విని దాన్ని పెళ్లి చేసుకో. పెళ్ళ? ఎవరిని? ఇంకెవరిని రా, సుగుణ్ణే. అది నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్ళి అన్నట్టు. అది అత్త అత్త ఒక్క మాట అత్త. ఏంటి బాబు పెళ్లి చేసుకోమంటే అట్ట అంటారు? చచ్చేపో శకున పక్షి. అలాగే అత్త, పెళ్లి చేసుకుంటాను. సుగుణ్ణే పెళ్లి చేసుకుంటాను. ఎన్ని రోజులు చెప్పాను? ఏమిట్రా? అదే రఘు జైలు నుంచి రావడానికి 1 సంవత్సరం అన్నారుగా. అత్త ఓ అత్త, రఘు జైలు నుంచి వచ్చిన తర్వాత లక్ష్మి రఘు కులాసాగా ఉన్న తర్వాత నువ్వు ముందు అన్నాను కదా, తర్వాత నీ సంగతి చెప్తాను. అత్త లక్ష్మిని నోరు పెట్టు. ఎందుకయ్యా? నోరు పెట్టా, ముందు చెప్తాను. అంటే పంచదార అయ్యారయ్యా. నీకు చక్కని కొడుకు పుట్టాడు. అచ్చు నీ రూపే బావా. రా ఇంటికి పోదాం. బా 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 వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయను? చిన్న సంగతి, అలా చేస్తాను. ఈ బొమ్మ పని పట్టిస్తాను. ఓ బావా బావా, చాలా అవసరం బావా. ఒక్క 10,000 చాలు. ఏమిటేమిటేమిటి 10,000? కట్టెలా రూపాయలా? రూపాయి కట్టలు బావా. శంకరం, ఇదేం అల్లాటప్ప వ్యాపారం కాదు. 10,000 ఊరికే ఇవ్వడానికి. ఊరికి వద్దు బావా, కావాలంటే నా కొంప తనకా పెట్టుకో. తనకా? నీ కొంప అమ్మినా 10,000 చేయదే, తెలుసా? తెలుసు బావా. బావా చిన్న సంగతి, 10 రోజుల్లో నీ డబ్బు నీకు పువ్వుల్లో పెట్టి ఇవ్వకపోతే నా కొంప స్వాధీనం చేసుకో. కావాలంటే ఆ షరతు కూడా అందులో వ్రాయి. అబ్బా, ఎప్పుడు వచ్చినా పీక మీదకి వస్తావు. అవసరం అలాంటిది బావా. ఏం అవసరం? అవసరం ఇక్కడ సంతకం.
ఇదిగో శంకరం, ఖచ్చితంగా చెప్తున్నాను, 10 రోజుల్లోగా నీవు నా డబ్బు నాకు తిరుగా ఇవ్వకపోయావో నీ ఇల్లు స్వాధీనం చేసుకున్నానన్నమాటే. ఎందుకయ్యా 9 రోజులు ఇచ్చేస్తాను. ఎంచుకో, జాస్తున్నాయం. నువ్వు జాస్తి ఇస్తావు. ఆదావరి ఎవరు మీరు? మాది పేరు బహదూర్ ఖాన్ సాహెబ్ జమీందార్. సాహెబ్ జమీందార్ గారు దయచేయండి. ఏం పని మీద వచ్చారు? ఏంలే, మాకి ఏకీ దఫా బామాకి డాన్స్ చూసినాం, బహుత్ పసందు అయిపోయింది, మళ్ళీ చూడాలని ఆశ కలిగింది. అలాగే జమీందార్ గారికి చాలా డబ్బు ఉంది జేబులో. గన్బట్ మన రఘు వచ్చాడా? ఇంకా రాలేదు మాస్టర్. రఘు కోన్? లావుగా ఎర్రగా ఎత్తుగా ఉంటాడు ఆడికి. అవునవును, ఆడికి మాకు తెలుసుగా. ఆడికి పెళ్లి అయింది, పెళ్ళాం ఉంది, ఏక్ బిడ్డ కూడా ఉంది. ఆ సంగతి మాతో చెప్పనలేదే. అరే ఎందుకు చెప్తాడయ్యా, బహుత్ జూటా హై ఓ. బామాకి ఏక్ దఫా పిలుస్తాను. భామా, నేను లోపలికి వెళ్ళి వస్తాను. అచ్చాజీ. గన్బట్ సోడా ఏదైనా ఇవి. భామా, భామా. అన్నయ్య రిమి ఆడతావా? ఎప్పుడు చూసినా ఇది రమ్య. ఇదిగో ఎవడో సాహెబ్ జమీందారట, గొప్ప డబ్బు గల్లాగుంది. ఏమంటావు? ఆహా, రఘు వచ్చే వేళైంది, నేనేమి ఆడుకోవాలి. రఘు వాడు ఉట్టి తగాకోరు. ఏం చేశాడు? ఏం చేశాడా? వాడికి పెళ్ళయింది. అంతేకాదు వాడు కొడుకున్నాడట. నిజంగానా? కావాలంటే వాడు వచ్చిన తర్వాత అడుగు. ఎందుకు వాడంటే ఇంత పరిచేస్తాం? రా, వీడి సంగతి చూద్దాం. బామాకి దేకగా मैं देगा भाई. मैं देख जरूर देख, घबरा मत करो. హలో నవాబ్, మాఫ్ కర్నా, కొంచెం ఆలస్యం అయింది. నా చెల్లెలు భామ. సలాం. నాకు అర్జెంట్ గా బయట వర్క్ ఉంది, వెళ్ళొస్తాను. నువ్వు మాట్లాడుతుండు భామ. కమాన్ కన్బో. మీకు డాన్స్ మాకి చూసినాం, మనసు అంతా ఆయుసు అయిపోయింది. కూసుకోండి కూసుకోండి. మీకు రెమ్మి వచ్చా? రమ్మి వచ్చు, డంకా వచ్చు, పలాస్ వచ్చు, అన్ని వచ్చు. కానీ మీరు రెమ్మి ఆడాలి. ఓ, మీకు ఈ సంతోషం కోసం ఆడతాం, ఏం చేస్తాం. మంచి ఆట చేశారండి బాబా. తీన్ వేసినారు. అవును. తీన్ నాకు. షో. బాప్రే, అప్పుడే శోషించినారు. మీకు గెలిచారు, మంచి ఆట. బామా, ఎవడు వీడు? అరే ఎవడు వీడు? కొంచెం మర్యాద వాళ్ళకు. అతనితో మీకేంటండి అనవసరపు మాటలు? జమీందార్ సాహెబ్ గారు మీరు ఆడండి. అరే బామా, నీకు ఏది చెప్తే మాకి అది చేస్తాం. బామా నిన్నే. ఏమిటా కేకలు? జమీందార్ సాహెబ్ గారు ఎవడు వీడు? ఎవరైతే మీకే. బామా, నిన్నే అడిగేది. ఎవడు? బామా కోన్ హై ఓ. ఆయన్ని ముట్టుకోవడానికి నువ్వెవరు? దూరంగా ఉండు. నువ్వు వారితో మాట్లాడడానికి వీల్లేదు. ఆహా, నా మీద అధికారం చలాయించడానికి నువ్వెవరు? నువ్వు పుష్టి కట్టిన భార్య ఉందిగా, అక్కడికి వెళ్ళి నీ అధికారం చలాయించు. నీకెవరు చెప్పాడు? అరే ఎవరో చెప్తే నీకెందుకయ్యా, నువ్వు బామ్మ మీద ఒట్టు పెట్టి చెప్పు. రఘు, నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను స్వేచ్ఛగా మాట్లాడుతుంటాను. నీకు ఇష్టం ఉంటే చూస్తూ ఊరుకో, లేకపోతే దూరంగా ఉండు.